ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్‌ను విడుదల చేసింది. విద్యా వ్యవస్థలను మెరుగుపరచడానికి సిఫార్సులు అందించడం ద్వారా ప్రభుత్వాలకు మార్గనిర్దేశాలు చేయడం గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని మొదటగా 2002 సంవత్సరంలో ఎడ్యుకేషన్ ఫర్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్‌గా ప్రారంభించారు. అయితే 2016 సంవత్సరంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్‌గా పేరు మార్చారు. ప్రస్తుత నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 272 మిలియన్ల పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నారని తెలిపింది. తొలిసారిగా రాష్ట్రపతికి ఏడీసీగా మహిళ నియమితులయ్యారు. ఏడీసీ అనగా ఎయిడ్ డి క్యాంప్ అని అర్థం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏడీసీగా లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి నియమితులయ్యారు. భారతదేశ చరిత్రలోనే రాష్ట్రపతికి మహిళా ఏడీసీగా నియమితులవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి విధుల్లో వీరు సహాయం చేస్తుంటారు. సాధారణంగా రాష్ట్రపతికి 5గురు ఏడీసీలు ఉంటారు. వీరిలో 3 ఏడీసీలు ఆర్మీ నుంచి, ఒకరు నేవీ నుంచి, మరొకరు ఎయిర్ ఫోర్స్ నుంచి సెలెక్ట్ అవుతారు. నేవీ తరపున ఖాళీగా ఉన్న పోస్ట్ కోసం 3 నేవీ మహిళా ఆఫీసర్లను 15 రోజుల పాటు పరీక్షించి యశస్వి సోలంకిని ఎంపిక చేశారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి మరియు పార్లమెంట్ సభ్యురాలైన కంగనా రనౌత్ ఎన్నికైంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 25 వరకు వరల్డ్ పారా అథ్లెటిక్స్ టోర్నీ ఇండియాలో జరగబోతుంది. ఈ టోర్నీలో 100కు పైగా దేశాలు పాల్గొనబోతున్నాయి. శక్తి విన్యాసం. ఇండియా ఫ్రాన్స్ ద్వైపాక్షిక మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి 8వ ఎడిషన్ జూన్ 18న ఫ్రాన్స్లో ప్రారంభమైంది. 15 రోజుల పాటు జరిగే ఈ ఎక్సర్సైజ్లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ దళాల నేతృత్వంలోని 90 మంది సభ్యుల భారత బృందం పాల్గొంటుంది. సెమీ అర్బన్ పరిసరాలలో యుఎన్ చాప్టర్ 7 శాంతి పరిరక్షక కార్యకలాపాలను అనుకరించడం ఈ ఎక్సర్సైజ్ యొక్క లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2026వ సంవత్సరంను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయంలో మహిళల సహకారం, అలాగే వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడం దీని యొక్క లక్ష్యం. లింగ సమాన విధానాలను ప్రోత్సహించడం మరో లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థలలో మహిళల పాత్రను హైలైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిని అనురాధ ఠాకూర్ సెబీకి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు. సెబీ అనగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. జూలై 1వ తేదీన ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి పదవి చేపట్టిన మొదటి మహిళగా అనురాధ ఠాకూర్ నిలిచారు. మనేసర్లో నిర్మించిన భారతదేశంలోనే అతిపెద్ద ఇన్ప్లాంట్ రైల్వే సైడింగ్ను జూన్ 17వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ప్రారంభించారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, భారతదేశంలో ఏ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా పులుల సంఖ్య ఉంది? ఏ. రాజాజీ టైగర్ రిజర్వ్, బి. పెంచ్ టైగర్ రిజర్వ్, సి. కన్హా టైగర్ రిజర్వ్, డి. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కన్హా టైగర్ రిజర్వ్. సిప్రి ఇయర్ బుక్ 2025 ప్రకారం ఏ 2 దేశాలు అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి? ఏ. రష్యా మరియు చైనా, బి.
రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్. సి. చైనా మరియు ఇండియా. డి. ఇజ్రాయెల్ మరియు నార్త్ కొరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్. స్మైల్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. బి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సి. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. డి. హోం మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సిప్రీన్ నివేదిక ప్రకారం ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం ఏది? ఏ. ఇండియా. బి. పాకిస్తాన్. సి. ఇరాన్. డి. ఉక్రెయిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఉక్రెయిన్. భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మహారాష్ట్ర. బి. మధ్యప్రదేశ్. సి. గుజరాత్. డి. రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మధ్యప్రదేశ్.